హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంత్స్ తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను కానీ హవెవర్ ఇలాగా కెమెరా ముందు కూర్చొని 1-on-1 మాట్లాడి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతుంది. ఎందుకంటే వ్లాగ్స్ పెళ్లి టైంలో అన్నీ చేశాను కదా, అన్నీ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ కంటెంట్ ఉన్నది ఎడిట్ చేస్తున్నాను ఒక పాస్ట్ 2 months నుంచి. కానీ పర్టికులర్గా కూర్చొని వీడియో రికార్డ్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నా. సో ఇంకా పెళ్ళిది రిసెప్షన్ అండ్ దెన్ సత్యనారాయణ వ్రతంది 16 రోజుల పండగది అవి కూడా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మెల్లగా పోస్ట్ చేస్తాను. ఎందుకో తెలీదు, కొంచెం వర్క్ లైఫ్ ప్రెషర్ వల్ల అండ్ దెన్ ఇప్పుడే సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ అంతా వెళ్ళారు. అడ్జస్ట్మెంట్ కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కానీ అంతా చాలా టైం పట్టిందనమాట. కానీ అసలు లైఫ్లో ఏం జరుగుతుందో మెల్లమెల్లగా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ చాలా మంది సుక్మన్తో వీడియోస్ చేయమని అడుగుతున్నారు. డెఫినెట్లీ నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తున్నాను అనమాట. అయ్యే రాసుకుంటున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. అయితే చాలామంది నన్ను నా పెళ్లి శారీస్ గురించి కానీ నేను వర్క్ ఎక్కడ చేయించుకున్నానో తెలుసుకోవాలనుకున్నారు. అండ్ దెన్ మెయిన్గా నా పంజాబీ లెహంగాకి వచ్చిన ఎంక్వైరీస్ అయితే ఓ మై గాడ్ చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. సో అది అక్కడ అసలు ఎక్కడ తీసుకున్నాను అవన్నీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ థింగ్ డిస్క్లైమర్, నా పెళ్లి బట్టలకి ₹1 కూడా నేను ఖర్చు పెట్టలేదు. నేను ఖర్చు పెట్టలేదంటే మమ్మీ డాడీ కట్టారు. అండ్ దెన్ శ్రవంతి కట్టింది. శ్రవంతి చేసిన అవుట్ఫిట్స్ అంటే పెళ్లి చీరలు కాకుండా నా లెహెంగాస్ అన్ని శ్రవంతియే చేసింది అనమాట. మా ఓన్ సిస్టర్, తను హౌస్ స్వస్తిక్ అని తన ఓన్ డిజైనర్ హౌస్ స్టార్ట్ చేసింది. సో దాని భాగంగా ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్ నాకే చేయాలని చెప్పి నాకు చేసింది అనమాట. సో తన సైడ్ నుంచి నాకు గిఫ్ట్గా తను అవన్నీ నాకు డిజైన్ చేయించింది. అవన్నీ క్లియర్గా వీడియో ఫర్దర్ మాట్లాడుతూ అన్నీ చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇవాళ సచ్ సన్నీ డే, అందుకనే చదివాను. ఫస్ట్ నా పెళ్లి చీరల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత నా మెహందీ అవుట్ఫిట్ అండ్ పెళ్లి కూతురు అవుట్ఫిట్స్ కూడా అన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేది నా ఫేవరెట్ కలర్ అనమాట. ఇలా కనుక చూస్తే చూడండి, బ్యూటిఫుల్ పీచ్ కలర్, కనకాంబరం కలర్ కూడా కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్. సో ఇక్కడ ఫోటో పెడతాను. నేను ఇవన్నీ పింట్రెస్ట్లో పెళ్ళి అనుకునే దగ్గర నుంచి, పెళ్ళికి ముందు నుంచి అంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం, నెక్స్ట్ పెళ్ళి అలా అప్పుడు సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చాలా ఎక్కువ చీరలు కట్టుకుంటాను. సో నా దగ్గర లేని కలర్స్ అండ్ దట్టు నాకు యూనిక్గా డిఫరెంట్గా కనిపించే కలర్స్ కావాలని చెప్పి నేను కొనుక్కున్నాను అనమాట. సో ఈ శారీ వచ్చి మమ్మీ గౌరీ సిల్క్స్ విజయవాడలో తీసుకుంది. చాలా బ్యూటిఫుల్, చాలా హెవీగా ఉంది. కానీ నేను ఈ వర్క్ నేను స్పెసిఫిక్గా చేయించుకున్నానండి. నేను పింట్రెస్ట్లో ఫోటో పెట్టాను కదా, బ్రైడ్కి అలాగే ఉంటే నేను సేమ్ అలాగే కావాలని చెప్పి నేను ఫోటో తీసుకోవాలనుకుంటే ఫోటో తీయించుకోండి. మొత్తం శారీ అంతా వర్క్ చేయించుకున్నాను. ఇది చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఐ మీన్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. నేను ఇప్పుడు వరకు నా శారీకి ఎప్పుడూ ఇంత హెవీ వర్క్ చేయించుకోలేదన్నమాట. కానీ పెళ్ళికి కదా బాగుంటుంది అని చెప్పి చేయించుకుందాం అనుకున్నాను. ఈ శారీ వచ్చి నాకు 40,000 రూపీస్ పడింది. ఆఫర్లో వచ్చింది 40,000కి. ఈ బార్డర్ ఎవరైనా ఫోటో కావాలనుకుంటే ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇది కాకుండా ఈ వర్క్ అంతా ఎక్స్ట్రా పడి మొత్తం శారీ కాస్ట్ అంతా 1 lakh రూపీస్ అయ్యిందనమాట. సో ఇది నా మెయిన్ పెళ్లి చీర. లైట్ ఎండలో ఉన్నప్పుడైతే ఇలా ఉంటుంది, లేదు కొంచెం వెనక్కున్నప్పుడు అయితే ఇదనమాట. బ్యూటిఫుల్ కలర్, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది నా పెళ్లి మేకప్ కొంతమంది బాగుంది బాగాలేదు డైసీగా చెప్పారు. టు బి వెరీ ఆనెస్ట్, నా మెయిన్ పెళ్ళి హిందూ పెళ్లి కన్నా సరే పంజాబీ పెళ్ళి ఆ తర్వాత లుక్స్ బాగా నచ్చినాయి. ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ మ్యాట్ లుక్ వేస్తారు. యాక్చువల్లీ ఈ శారీకి చాలా బాగుంది అట్లీస్ట్ బయట. కానీ నా వైట్ శారీకి వచ్చేటప్పటికి పింక్ బ్లష్ మరీ ఎక్కువైపోయి ఆ వైట్ శారీ కంటే తలంబ్రాల చీరకి అంత బాగాలేదు. కానీ తలంబ్రాల చీర దీనికన్నా ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ టైం మళ్ళీ అది నీట్గా స్టైల్ చేసి కట్టుకొని మీరు సూపర్ అనిపించేలాగా నేను రెడీ అయ్యి చూపిస్తాను మీకు, సరేనా? ఇది ఇంకొక శారీ అనమాట. లోపలంతా ఇలా వస్తుంది. ఎవరైనా వర్క్ ఫోటో కావాలంటే తీసుకోండి. నేను పింట్రెస్ట్లో కూడా రిఫరెన్స్ పెడతాను, మీకు ఐడియా ఉంటుంది. నేను మ్యాక్సిమం కూర్చొని హాఫ్ ఆఫ్ ద టైం నేను ఏమైనా ఏం చేస్తూ ఉంటానంటే నేను నెక్స్ట్ ఏం వేసుకోవాలి, అసలు ట్రెండ్ ఏమవుతున్నాయి అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఐ షుడ్ టాక్ స్లో. చాలామంది ఫాస్ట్గా మాట్లాడుతుందని చెప్తారు. అది నేను బేసికల్గా మనిషిని, ఫాస్ట్ మనిషిని. అదేదో నేను కావాలని మాట్లాడేది కాదు, కావాలని చేసేది కాదు. పనైనా అంతే, వంటైనా అంతే, ఏదైనా టకటక చేసేస్తూ ఉంటా. ఓకే, సో ఇదనమాట. అండ్ దెన్ బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా సేమ్ పింట్రెస్ట్లో చూసుకొని, అదే చెప్తున్నాను కదా నేను అన్నీ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చూసుకుంటూ ఉంటాను. నాకు మల్టిపుల్ ఫోల్డర్స్ పింట్రెస్ట్లో నెక్స్ట్ టైం వర్క్ చేయించుకోవాలి, నెక్స్ట్ టైం అవుట్ఫిట్ డిజైన్ చేయించుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో కూడా అన్ని ఫోల్డర్స్ చేసుకొని నెక్స్ట్ పండగలకి ఏం వేసుకోవాలో అన్నీ పెట్టుకుంటా అనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్. ఎవరైనా వర్క్ ఫోటో కావాలంటే తీసుకోండి.
ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలాగా. దీన్ని కావాలంటే తర్వాత లెహెంగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెటర్ అనుకుంటా, అంటే సన్లైట్ ఇక్కడ మాది వెస్ట్ ఫేసింగ్, సో సన్సెట్ ఇక్కడ అవుతుంది లివింగ్ ఏరియా సైడ్. సో అందుకని సన్లైట్ చాలా ఎక్కువ ఉంది. సో హ్యాండ్ వచ్చేసి ఇలా అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్. ఎవరైనా ఫోటో కావాలనుకుంటే ఫోటో తీసుకోవచ్చు. అంటే మధ్యలో ఇలాగ నెట్ వచ్చేసి ఇదంతా జర్దోసి వర్క్ అనమాట. బట్ జర్దోసి నేను సిల్వర్తో వేయించుకున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ లాగా గోల్డ్ కలర్ వేస్తారు కానీ నాకు అస్సలు నచ్చలేదన్నమాట. నేను వేసేయమని చెప్పి, అంటే ఫస్ట్ ఒక ప్యాచ్ వర్క్ చేసి నాకు పంపించారు, నాకు నచ్చుతుందా లేదా అని, దాన్ని బట్టే వర్క్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ అయితే ఇదండి, చాలా బ్యూటిఫుల్గా, చాలా అద్దినట్టు కుదిరింది, చాలా బాగా కుదిరింది. ఇది ఇంకొకటి. అండ్ దెన్ బిహైండ్ వచ్చేసి ఇలా అనమాట. సో దీనికి ఇలాగా హాఫ్ వే ఇలా బెల్ట్. సో బ్యాక్ వచ్చేసి ఇలాగ బ్యూటిఫుల్గా వీ షేపే వెనక హుక్కులతో పెట్టి కుట్టించుకున్నాను. వర్క్ అంతా ఏమో ఇంత బ్యూటిఫుల్గా ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇలా పెట్టి చూపిస్తా. ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఇలా మొత్తం సిల్వర్ జర్దోసి వర్క్తో చేయించుకున్నాను. ఇది మెయిన్ పట్టు చీర. తర్వాత తలంబ్రాల చీర చూపిస్తాను. దెన్ లైటింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కాంజీవరం పట్టే, రెండు కాంజీవరం పట్టులోనే. సో ఇది కైండ్ ఆఫ్ వైలెట్ కలర్ బార్డర్, చాలా పెద్ద బార్డర్. అంటే మమ్మీ ఇలాగ వెయ్యాలని చెప్పి ఉన్నప్పుడు శారీస్ సపరేట్గా, ఓ మై గాడ్, యా ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట. క్రీమ్ కలర్ లాగా వచ్చింది, చాలా పెద్ద బార్డర్. అసలు ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఆ రోజు యాక్చువల్లీ చాలా బాధగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మేకప్ ఈ శారీకి అసలు కుదరలేదని చెప్పి. ఇప్పుడున్న మేకప్తో కట్టుకుంటే అసలు అదిరిపోద్ది కావచ్చు. బార్డర్ అసలు చాలా పెద్దది కాట. నాకు ఇంత పెద్ద బార్డర్ అండ్ దెన్ ఈ కలర్ శారీయే కావాలని నేను అనుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా దొరికింది, కానీ ఈ శారీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. అందుకనే పెళ్లి టైంలో తలంబ్రాలు పోసినప్పుడు చీరకి మరకలు అవుతాయి కదా, అలా మరకలు అవ్వకూడదని మమ్మీ మళ్ళీ నా ఒళ్ళో టవల్ కూడా వేసింది అనమాట. ఎందుకంటే మళ్ళీ చీర పాడవకూడదని చెప్పి. ఎండ్ ఏమో ఇలాగ టాజల్స్ దేవి ఆంటీ వాళ్ళే వేశారు నాకు. అండ్ దెన్ నేను ఓన్లీ నా మెయిన్ పెళ్లి చీరకే వర్క్ ఎక్కువ చేయించుకున్నాను. అంటే సత్యనారాయణ వ్రతం చీర, 16 రోజుల పండుగ చీర, వాటన్నిటికీ వర్క్ చేయించుకున్నాను. కానీ పెళ్లి టైంలో ఇంత హెవీగా వర్క్ ఓన్లీ మెయిన్ శారీకే పెట్టుకోవాలి. అండ్ దెన్ తలంబ్రాల చీర నాకు బేసికల్గా ఎక్కువ వర్క్ కన్నా డిజైన్గా బ్లౌజులు వేసుకోవడం ఇష్టం. ఎందుకంటే ఐ డోంట్ నో, మనీ ఎక్కువ స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఫ్యూచర్లో మీకు బ్లౌజ్ చేంజ్ చేసుకోవాలనిపించింది అనుకోండి, ఇంత స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లౌజా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఈ మెటీరియల్ తీసుకున్నారు, నార్మల్ ప్లెయిన్ మెటీరియల్, దీన్ని ఏమంటారు, ఇక్కది తీసుకొని దీన్ని డై చేయించారు నా శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా. నేను కనుక పింట్రెస్ట్లో పెట్టిన ఫోటో కనుక మీరు చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అసలు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయించుకున్నాను. జస్ట్ సింపుల్ బోట్ నెక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ శారీకి వచ్చిన హ్యాండ్సే, లైక్ బార్డర్. అండ్ దెన్ కింద ఇలాగ ఎండి టాజిల్స్ పెట్టించుకున్నాను వైట్. సో చాలా సింపుల్గా స్టైల్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్, ఎందుకంటే నాకు పెద్దగా పెట్టాలి, నాకు ఇలాగే కావాలనిపించింది. సో నేను అందుకని అలాగే చేయించుకున్నాను. ఇవి వచ్చేసి నా మెయిన్ వెడ్డింగ్ శారీస్ ఇవి. తర్వాత పంజాబీ వెడ్డింగ్, ఇది ద మోస్ట్ సో ఇది శ్రవంతి చేసింది. ఇది లెహెంగా మీరు కనుక బయట పర్చేస్ చేయాలంటే, లైక్ బాగా డిజైనర్ లైక్ చేయాలంటే ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ మీ ఫొటోస్ లేకుండా జస్ట్ ఒక్క ఫోటో ఉన్న డిజైన్ అయితే ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakhs రీటైల్లో మార్కెటింగ్ అవుతుంది. బట్ శ్రవంతి ప్రెజెంట్ ఈ లెహెంగా 60,000 రూపీస్కి చేస్తుంది అనమాట. ఇది చేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే సాఫ్ట్వేర్లో షీ హ్యావ్ టు డూ, అంటే డిజైన్ చేసి స్పెసిఫిక్గా చేయాలన్నమాట. మెటీరియల్ తీసుకుని నాకు కావాల్సిన కలర్కి డై చేయించుకుంది. సో మీలో ఎవరికైనా కావాలంటే ఎలాంటి డిజైన్ అయినా ఎలాగైనా సరే చేయగలుగుతుంది. బట్ ఏంటంటే మీకు మెమరబుల్గా ఉండాలంటే కొంచెం ప్రైస్ పెట్టక తప్పదు. కొంతమందికి అది ఎక్కువ అనిపించవచ్చు. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీథింగ్, బట్ నాకైతే మెమరబుల్గా ఉండాలి అనిపించి నేను చేయించుకున్న పీసెస్. ఎందుకంటే నాకు డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఒకరిని జడ్జ్ చేయను, బట్ అలా అని చెప్పి నేను ఎలా ఉండాలి అనుకుంటాను. నాకు థింగ్స్ అలాగే అవ్వాలంటే ఇష్టం. సో అందుకనే కొంచెం ఎక్కువైనా తక్కువైనా సరే నాకు నచ్చినట్టు నేను చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో అందుకని అనమాట. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్. అండ్ దీనికి లోపల క్యాన్ వేయించుకోలేదు, ఎందుకంటే నేను క్యాన్ సపరేట్గా కుట్టించుకున్నాను దేవి ఆంటీ దగ్గరే. అండ్ దెన్ కావాలంటే ఇది హెవీగా లేకుండా వేసుకోవచ్చు, లేదంటే క్యాన్ వేసుకుంటే కొంచెం హెవీగా గేర్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 14 కల్లీస్ వచ్చింది. మీరు కనుక చూస్తే ఒక్కొక్క దానిలో నాది సుక్మంద్ అనమాట. మేము ఫస్ట్ టైం చెర్రీ బ్లాసమ్స్కి వెళ్ళినప్పుడు మా ఫోటో. అండ్ దెన్ సుక్మన్ ఫస్ట్ టైం విజయవాడ వచ్చాడనమాట మా ఇంటికి.
అప్పుడు ఫోటో నేను ఇలా పెట్టి చూపిస్తాను. అయ్యయ్యో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. కనిపిస్తుందా? నేను సుక్మన్ ఫస్ట్ టైం పంజాబ్ వెళ్ళినప్పుడు ఫోటో ఇది. అండ్ అంటే నేను నన్ను పంజాబ్ తీసుకెళ్ళినప్పుడు, అండ్ దెన్ నేను సుక్మన్ ఫస్ట్ టైం కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడుది. అండ్ అలాగా డిఫరెంట్ కల్లీస్ మీద మా ఇద్దరి ఫొటోస్ ఉన్నాయి. నేను ఎక్కువగా డీటెయిలింగ్ లాగా, అండ్ మేమిద్దరం ఫస్ట్ టైం శాండ్ డ్యూన్స్కి వెళ్ళాం అనమాట. అలాగే మేము మా ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ది. యూ సీ, ఇది మా ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనమాట. అలాగా ఒక్కొక్క కల్లీకి డిఫరెంట్గా ఫొటోస్ వేయించుకున్నాను. అంటే నేనే ఫోటో సెలెక్ట్ చేసి పంపించుకున్నాను. ఇది వచ్చేసి లెహెంగా. మీకు ఎలాంటి హెడ్ కావాలన్నా, ఎంత గేర్ కావాలన్నా సరే దాన్ని బట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు. నేను ఇలాగా శ్రవంతి నాకు డిజైన్ పంపించినప్పుడు ఈ ఫొటోస్ కావాలని చెప్పి నేను పంపిస్తే దాన్ని బట్టి సాఫ్ట్వేర్ డిజైన్ చేసి నాకు ఈ లెహెంగా చేసింది. ఈ లెహెంగా చేయడానికి శ్రవంతికి ఆల్మోస్ట్ డే నైట్ అవర్స్ కూడా కంపేర్ చేస్తే 4 to 5 days పట్టింది. సింగిల్ మ్యాన్ పవర్. కళ్ళనీలో ఉబ్బిపోయినాయి అనమాట వర్క్ చేసేటప్పుడు. సో అది. దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం వెస్టర్నైజ్గా చేయించుకున్నాను. ఎలాగో గురుద్వారాలో చున్నీ కప్పేసుకుంటాం కదా, తర్వాత కావాలంటే దీన్ని డిఫరెంట్గా వేసుకోవచ్చు అని చెప్పేసి. టు బి ఆనెస్ట్ కొంచెం లెంత్ అనుకున్న దానికన్నా మెజర్మెంట్స్ రాంగ్ అయ్యి లెంత్ తగ్గింది కానీ, బట్ కొంచెం ఉండొచ్చు లెంత్. సో ఇదనమాట బ్లౌజ్. ఇది ఏమంటారో నాకు తెలీదు, బటర్ఫ్లై మోడ్లో ఏదో తెలియదు కానీ. సో ఇది. అండ్ దెన్ ఎక్కువ చెమ్కిల్లాగా ఏమీ పెట్టించుకోలేదు, గోల్డ్ వర్క్ పెట్టించుకున్నాను హైలైట్ అవడానికి. ఇలాగా బ్యూటిఫుల్గా టాజిల్స్ వేయించుకున్నాను ఈ బ్లౌజ్కి కావాలని. ఇది ఒకటి ఎడిషనల్, ఫస్ట్ శ్రవంతి చెప్పిన డిజైన్లో లేకుండా నేను ఎడిషనల్గా యాడ్ చేయించుకున్నాను అనమాట అడిగి, ఎందుకంటే నాకు కావాలనిపించింది. అండ్ బ్యాక్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే డిజైన్. సో ఇది వచ్చేసి అలాగా. ఆ తర్వాత ఏంటంటే దీపికా పదుకొనెని చూసిన తర్వాత అనిపించింది నాకు ఈ ఎండ్ ఇలాగా లేస్ ఇలా కావాలని చెప్పి. ఇది ఓని నేను వేసుకున్న ఫోటో ఇక్కడ పెడతాను. అండ్ దెన్ దీనికి అంతా ఇలాగ బుటాస్ వేయించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఓని కూడా. కావాలంటే తర్వాత చున్నీలా కూడా వాడేసుకోవచ్చు. దీనికి వచ్చేసి కావాలని చెప్పేసి ఈ లేస్ నేను మళ్ళీ అడిగి ఆర్డర్ చేయించుకొని, శ్రవంతి ఆర్డర్ చేసి దీనికి అటాచ్ చేయించింది. సో ఇదనమాట. తడా, మై ఫేవరెట్ లెహెంగా నా పెళ్ళిది. చాలా మందికి అనిపించవచ్చు లైక్ 60,000 70,000 లెహెంగాస్ అంటే ఎక్స్పెన్సివ్ అని. బట్ టు బి వెరీ ఆనెస్ట్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. మ్యాన్ పవర్ కూడా అంతే అవుతుంది. మొత్తం తీసేసిన తర్వాత కూడా తనకి పెద్దగా సేవింగ్స్ కూడా ఏం అవ్వట్లేదు. సో యాక్చువల్లీ షీఈస్ ట్రైయింగ్ టు బి వెరీ రీజనబుల్. నిజం చెప్పాలంటే ఈ క్లాత్ క్వాలిటీ కానీ ఇది మనకు చిరాకు వచ్చి మనం పడేయడం తప్ప వీటిల్లో పాడయ్యేలాంటివి ఏమీ ఉండవు. సో అందుకనే కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్ కూడా. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీథింగ్, డిపెండ్స్ ఆన్ పర్సనల్ చాయిస్. ఆ తర్వాత ఇంకొక వెడ్డింగ్ లెహెంగా, అంటే నా రిసెప్షన్ లెహెంగా. ఈ లెహెంగాకి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. చాలామంది ఎవరు చేశారు మాకు కూడా కావాలి పెళ్లి టైంలో అని అడిగారు. కానీ రిసెప్షన్ టైంకి అంటే కంటిన్యూస్ లైక్ ఆ వీక్ అంతా ఫంక్షన్స్ అలా ఉండేసరికి నాకైతే ఫుల్ నీరసం వచ్చింది. బయట ఫొటోస్ తీయించుకోలేదు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదంతా ప్యూర్ పర్ల్ వర్క్. ఈ లెహెంగా ఒక్కటే ఆల్మోస్ట్ 3 or 4 kgs వెయిట్ ఉంది. మొత్తం మీకు కనుక దగ్గర పెట్టి చూపిస్తాను. బుటాస్ కూడా అన్నీ ప్రాపర్ పర్ల్ డీటెయిలింగ్. అండ్ యాక్చువల్లీ ఈ లేస్ శ్రవంతి అంటే మా టైలర్ ఈ లేస్ కొనడానికి వెళ్తే ఈ లెహెంగా వర్క్ అయిన తర్వాత మా చెల్లి నెంబర్ అడిగి మరి ఆ లేస్ షాప్లో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి. అంత బ్యూటిఫుల్ లెహెంగా అనమాట. బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. అండ్ టు బి వెరీ ఆనెస్ట్ ఇది శ్రవంతి ఫస్ట్ టైం చేసిన క్లోత్స్ ఇవన్నీ. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు హౌస్ ఆఫ్ స్వస్తిక్ అండ్ ఆల్సో నేను దేవి డిజైనర్ బొటిక్న వెడ్డింగ్ శారీ బ్లౌజ్ వర్క్ అదంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఎవరికైనా కావాలంటే డూ ఫాలో దెమ్. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లెహెంగా అనమాట. దీని కల్లి ఇది 14 or 17 కల్లీతో ఉంది. ఇప్పుడు నేను అన్ని తప్పులే చెప్తాను, నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు. వచ్చేసి ఇలాగ బ్యూటిఫుల్గా అనమాట. సేమ్ పింక్ మ్యాచ్ లాగా. యాక్చువల్లీ బేబీ పింక్ అవ్వాలి కానీ దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. లైక్ 2 బ్లౌజెస్ శ్రవంతి వర్క్ చేసిన తర్వాత టైలరింగ్ దగ్గర ఫెయిల్ అయినాయి. సో లాస్ట్ మినిట్లో ఇది మా హిందక్కకి వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్, నేను అక్క అని పిలుస్తాను, నాకు స్కూలింగ్ నుంచి తెలుసు. తనకు కూడా లేబుల్ ఉర్వి అని చెప్పి పేజ్ ఉందనమాట.
సో తను శ్రవంతికి ఈవినింగ్ ఫ్లైట్ అయితే మార్నింగ్ ఇది తీసుకొని గబగబా స్టిచ్ చేయించి ఇచ్చింది. సో ఇదంతా వర్క్ అంతా శ్రవంతి చేసింది. కాకపోతే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి లేబుల్ ఉర్వి అన్న పేజ్ దగ్గర హిందక్క వాళ్ళ టైలర్ దగ్గర స్టిచ్ చేయించింది అనమాట. లాస్ట్ మినిట్లో ఇంకా శ్రవంతికి టైం లేదు, ఫ్లైట్ ఉంది కదా. సో ముందు రోజు నైట్ వర్క్ అంతా చేసి 2 బ్లౌజెస్ ఫెయిల్ అయినందుకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి హైదరాబాద్లో టైలరింగ్ చేయించి నాకు తీసుకొచ్చింది ఈ బ్లౌజ్. సో బ్యూటిఫుల్గా ఈ పర్ల్ వర్క్ అనమాట, చాలా బాగుంది అసలు. ఫ్రంట్ అంతా ఇలాగా వీటిని ఏమంటారు తెలియదు, ఇది ఏదో అన్నారు అబ్బా దీన్ని, కట్ వర్క్ ఫ్రంట్ అంతా ఇలాగ బ్యూటిఫుల్గా కట్ వర్క్ వచ్చేసి ఇలా ఎండ్ డాంగ్లింగ్స్ వచ్చినాయి అనమాట. అండ్ దెన్ బ్యాక్ కూడా ఒక చిన్న లైక్ డీప్ యూ పెట్టి వెనకంతా కూడా చాలా బాగా డాంగ్లింగ్స్ వచ్చినాయి. దీనికి అసలు ఎలాంటి ప్లెయిన్ కలర్ కాంట్రాస్ట్ కానీ వైట్ శారీ కానీ ఎలా కట్టుకున్నా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి నా రిసెప్షన్ది. అండ్ దెన్ నా పెళ్ళికూతురి ఫంక్షన్ది నా మెహందీ అవుట్ఫిట్ చూపిస్తాను. ఈ మెహందీ అవుట్ఫిట్ కూడా శ్రవంతియే డిజైన్ చేసింది. నాకు ఇది అండ్ నా ఓనీ కలర్, ఈ కలర్ వచ్చేసి శ్రవంతిది అనమాట. కొంచెం పీచ్ మిఠాయి కలర్లా ఉంటుంది. నాది వచ్చేసి కనకాంబరం కలర్. టడా, అక్కడ ఇక్కడ మొత్తం మెహందీ స్టేన్స్ ఉన్నాయి, ఇప్పుడే చూసుకుంటున్నా. అనవసరంగా పాడు చేస్తా బట్టలేలాగా. బట్ ఇది నా మెహందీ అవుట్ఫిట్. కొంచెం కుదురుగా కూర్చోను అనమాట నేను. చాలా బ్యూటిఫుల్ వర్క్ అండి. కొంచెం ఇలాగ దగ్గరికి సైడ్కి ఇలా పెట్టి తిప్పి చూపిస్తాను. కర్టన్ క్లోజ్ చేస్తుంటేనేమో లైట్ ఉండట్లేదు, కర్టన్ వల్లేమో ఎక్కువ లైట్ అయిపోతుంది. మీకు ఇలా కనిపిస్తుందా? చాలా బ్యూటిఫుల్. 11 కల్లీస్ 14 కల్లీసే అనుకుంటాను. ఇలాగ బ్యూటిఫుల్గా ఇంత పర్ల్ వర్క్తో చేసింది. కానీ ఇదంతా హెవీ లేదు, ఎందుకంటే ఇవి మామూలు పూసలు. రిసెప్షన్ వచ్చేసి ప్యూర్ పర్ల్స్, అందుకని అవి చాలా హెవీగా ఉందన్నమాట. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా సూట్ అయింది. ఆ రోజు నాకు నేను మేకప్ వేసుకున్నా సరే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ దెన్ ఇలాగనమాట. దీని బార్డర్ కూడా ఇదంతా ఫుల్ కట్ వర్క్ లాగానే. ఒకసారి వెనక్కి వెళ్ళి పెట్టుకొని చూపిస్తానని నేను వేసుకున్న ఫోటో కూడా పెడతాను మీకు. ఇది. అండ్ దెన్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ శృతి నాకు గిఫ్ట్ ఇచ్చింది. సో శ్రవంతి దగ్గర వర్క్ చేయించి శ్రవంతికి లెహంగాది మనీ పే చేసి నాకు ఇది గిఫ్ట్గా పంపించింది అనమాట. సో నా ఫ్రెండ్ శృతి దీనికోసం నాకు వర్క్ చేయించింది. సో ఇది నా మెహందీ అవుట్ఫిట్. అండ్ నా మెహందీ అవుట్ఫిట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ ఇలాగా శ్రవంతి డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఒరిజినల్ దాన్ని కొంచెం చేంజ్ చేసి కింద సుఖశాంతి అని రాయించింది. మీకు ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇటు పక్కన సుఖ్ ఇటు పక్కన శాంతి అని రాయించింది. ఇది వచ్చేసి మొత్తం కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా సిల్వర్ మ్యాక్సిమం ఎందుకు ఈసారి అన్ని నీట్గా సిల్వర్తోనే చేయించుకున్నాను నేను వర్క్. ఎందుకంటే గోల్డ్ క్వైట్ కామన్ అయిపోతుంది అండ్ నాకు చాలానే ఉన్నాయి. కొంచెం నాకు డిఫరెంట్గా ఉండాలి కదా అని కొంచెం ఈ కలర్స్ తీసుకున్నాను. అండ్ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలాగ బ్యాక్ వచ్చేసి ఇలాగా, కానీ బ్యాక్ వచ్చేసి మా వెడ్డింగ్ డేట్ ఉంది, అంటే నా హిందూ వెడ్డింగ్ డేట్ వేయించుకున్నాను అనమాట ఇక్కడ. సో 01/03/25 అని చెప్పేసి ఇది ఫర్ ఎవర్ మెమరబుల్గా ఉంటుంది కదా ఈ బ్లౌజ్కి. సో ఇది ఇలాగా. ఇది వచ్చేసి నా మెహందీ అవుట్ఫిట్. ఐ థింక్ ఇది కూడా 50,000 రూపీస్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు. సమ్వేర్ లైక్ దట్. మీకు కనుక ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ హౌస్ ఆఫ్ స్వస్తిక్. అట్లీస్ట్ మీకు ఎలాంటి క్వాలిటీలో కావాలి, ఎలాంటి డిజైన్లో కావాలో బేస్డ్ ఆన్ దట్ షీ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ మీ ప్రైస్ చాయిసెస్ వల్ల. బట్ మాకు పడింది అయితే ఇంత. శృతి పేజెస్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. అండ్ దెన్ ఈ ఓనికి కూడా సేమ్ అండి, లైక్ నేను కాంట్రాస్ట్ చేసుకోవాలి దానికి ఓని అని చెప్పి కాంట్రాస్ట్ చేయించుకున్నాను. అండ్ దెన్ ఇది కూడా వర్కే చేసింది. మొత్తం ఇదంతా బ్యూటిఫుల్ బార్డర్ పర్ల్ వర్క్, అంటే పూసల్ వర్క్ ఇలాగా వచ్చిందనమాట. యాక్చువల్లీ కామెడీ ఏంటంటే ఇది నేను వేసుకోవాలి, శ్రవంతిది ఇది లెహెంగా, ఓని వచ్చేసి నా కలర్ వేసుకోవాలన్నమాట. కానీ మేడం లాస్ట్ మినిట్లో లేట్ అయిపోతుందని యాక్చువల్లీ తనకు అనుకున్న అవుట్ఫిట్స్ ఏమీ చేసుకోలేకపోయింది, ఎందుకంటే అన్నీ నాకే చేసి తనకి టైం లేదు ఇంకా న్యూజిలాండ్ వచ్చేసే ముందు పెళ్ళికి. సో లెహెంగా ఒకటే చేసి ఇంకా ఓనీకి టైం లేదని ఓనీ చేసుకోలేదనమాట. ఆ రోజు మెహందీలో ఎలా అనిపించింది అంటే శ్రవంతి ఓనీ తీసి నేను వేసుకున్నట్టు అనిపించింది, కొంచెం కామెడీగా అనిపించింది, అందుకని కొంతసేపు వేసుకొని ఓనీ ఎక్కువ వేసుకోలేదు ఆ రోజు. దెన్ ఫైనల్గా లైక్ ఇది యాక్చువల్లీ ఫొటోస్ నాకు సరిగ్గా రాలేదు, ఎందుకంటే ఇక్కడ న్యూజిలాండ్లో లైటింగ్ సరిగ్గా ఉండదు అండ్ నైట్ టైం అవ్వటం వల్ల ఈ కలర్ నా మీద రిఫ్లెక్ట్ అయిపోయి చాలా ఫొటోస్లో డార్క్గా పడ్డా కానీ
బయట అయితే చాలా బాగుంది. అందరూ నాకు అదే చెప్పారన్నమాట, ఫొటోస్లో ఎందుకక్క అంత డార్క్గా పడుతుంది అని చెప్పేసి నా ఫేస్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పైతానీ లెహెంగా. నాకు అసలు పైతానీ ఇప్పటి వరకు ఒక శారీ కానీ ఒక గుడ్ క్వాలిటీ లెహెంగా కానీ ఏదీ లేదు. నాకు పెళ్ళిలో డిఫరెంట్గా కనిపించాలి అంటే పైతానీ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఈ లంగా ఒక్కటే వితౌట్ స్టిచ్చింగ్, ఈ లంగా ఒక్కటే మెటీరియల్కి 35,000 రూపీస్ పడింది మమ్మీకి. ఇది కూడా వచ్చేసి వైట్ సారీ ఎక్కడ తీసుకున్నాను చెప్పాను, ముగ్ధ. ఇది కూడా వచ్చేసి మాకు ముగ్ధలోనే దొరికిందనమాట. నాదేమో ఇది, శ్రవంతిదేమో గ్రీన్ కలర్. మేము వేసుకున్నప్పుడు ఫొటోస్ పెడతాను. సో ఇది బ్యూటిఫుల్, లైక్ చాలా పెద్ద బార్డర్. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకి కూడా చాలా నచ్చి చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. అంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ జస్ట్ దట్ ఆ రోజు లైట్కి రిఫ్లెక్షన్ సరిగ్గా లేక ఫొటోస్ సరిగ్గా రాక నాకు ఏదో డార్క్గా అలా పడినట్టు అనిపించింది. మళ్ళీ డే టైం కట్టుకొని మళ్ళీ మీకు ఫొటోస్ దిగి చూపిస్తాను, అంటే నా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పైతానీ శారీ పైతానీ లంగా. అండ్ బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. ఈ ఓని మమ్మీ మళ్ళీ సపరేట్గా ఈ ఓనికి ఒక్కదానికి బార్డర్కి 10,000 రూపీస్ పడింది. బార్డర్ ప్లెయిన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకొని దీనికి ఈ పైతానీ బార్డర్ వేసారనమాట. ఈ పైతానీ ఇక్కడ వరకు బార్డర్కే 10,000 రూపీస్ పడింది. ఆన్ టాప్ మళ్ళీ నేను వర్క్ చేయించుకున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలని. సో దీన్ని నేను ఇంకా మల్టిపుల్ వేస్లో వాడతాను, ఎందుకంటే ఈ ఓనీయే ఆల్మోస్ట్ 15,000 రూపీస్ పైన అయింది చేయడానికి. ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ దట్. ఇదే 10,000 అంటే మళ్ళీ ఈ మెటీరియల్ కాస్ట్ అండ్ ఈ మగ్గం వర్క్ కాస్ట్ ఉంది అండ్ దెన్ బ్లౌజ్ ఉంది. ఈ సెట్ మొత్తమే మోర్ దాన్ లైక్ 60 or 70,000 అయింది మమ్మీకి చేపించడానికి. ఈసారి బట్టలు అనుకున్న దానికన్నా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కానీ బట్ లైఫ్లో ఒక్కసారి చేయించుకునే కదా. అండ్ వన్ థింగ్ అబౌట్ మీ ఈస్, మీరు మా మమ్మీకి అందుకే కొంచెం నాకు ఎక్కువ బట్టలు కొంటుంది అనమాట. రూపాయి ఖర్చు పెట్టినా సరే నేను అది మల్టిపుల్ వేస్లో వేసుకుంటూ ఉంటాను. సో ఎలాగో వేసుకుంటుంది. అండ్ ఇంట్లో ఫస్ట్ పెళ్ళి, వాళ్ళకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. యాక్చువల్లీ న్యూజిలాండ్లో పెళ్లి చేసుకుంటున్నందుకు బాధగా ఫీల్ అయిందనమాట. ఇక్కడైతే ఇండియాలో అయితే బాగా చేయొచ్చు, ఇక్కడైతే అంత ఎక్కువ చేయలేం కదా, ఎంతలో ఉంటే అంతే అలాగే చేసుకోవాలి కదా అని. అసలు ఎందుకు న్యూజిలాండ్లోనే పెళ్లి చేసుకున్నాం అనేది ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, ఇంతకన్నా డ్రాగ్ చేయాలని లేదు. బట్ ఇది నా పైతానీ ఓని అనమాట. మీరు అనుకోవచ్చు దీనికి ఇంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, బయట తక్కువకి దొరుకుతుంది అని. బట్ క్వాలిటీ వారీస్. అది మనం వేసుకునేటప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది ఏది ఒరిజినల్ ఏది ఎలాంటిది కాదు అని చెప్పేసి. బట్ అగైన్ నేను చెప్తున్నా అండి, డిపెండ్స్ ఆన్ ప్రిఫరెన్స్. ఇది నా పెళ్లి టైం కాబట్టి నేను ఇంత ఖర్చు పెట్టాను. మళ్ళీ నా సిస్టర్ పెళ్ళికి కూడా ఖర్చు పెడతాను, కానీ వేరే ఎలాంటి నార్మల్ ఫంక్షన్కి ఇంత పెట్టి ఓనీ చేయించుకుంటానంటే డెఫినెట్లీ నో. ఆ పెళ్ళి అంటే నేను ఫస్ట్ టైం సంథింగ్ పైతానీలో కొనుక్కుంటున్నాను. సో అది నాకు బాగుండాలి అని చెప్పి నేను కొనుక్కున్నాను. సో ఎవ్రీ టైం ఇంత పెట్టి కొనుక్కుంటానంటే కాదు. పట్టు చీరలు ఎస్, పట్టు చీరలు అన్నీ మ్యాక్సిమం మంచిగా కొనుక్కుంటే, ఎందుకంటే ఇప్పటి వరకు నాకు 10-15 years ఓల్డ్ పట్టు చీరలు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను ఇప్పటికీ బ్లౌజులు మార్చి వేసుకుంటాను, ఎందుకంటే పట్టు చీర ఎప్పుడైనా ఎందుకో తెలియదు నాకు పట్టు చీర అంటే చాలా ఇష్టం. అంటే అమ్మకి ఇష్టం, నాకు కూడా వచ్చేసింది అనమాట. సో పట్టు చీరలకి ఎక్కువ కాస్ట్ పెడతాను కానీ మళ్ళీ డిజైనర్ వేర్ శారీస్కి అంత కాస్ట్ పెట్టను. సో కొన్ని చోట్ల పెడతాను, కొన్ని చోట్ల పెట్టను. బట్ యా, డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఇంట్రెస్ట్. మళ్ళీ రికార్డ్ చేస్తున్నా, 10% ఛార్జింగ్ ఉంది. హల్దీ అవుట్ఫిట్ చూపించడం మర్చిపోయాను. ఇది వచ్చేసి ఫోటో పెడతాను. అర్జున్ వాళ్ళ కూతురు ఈ అవుట్ఫిట్ వేసుకోవడం చూసి ఆల్మోస్ట్ 1.5 year బ్యాకే నాకు ఇదే హల్దీకి కావాలని ఫిక్స్ అయిపోయాను. నేను మార్నింగ్ చెప్పా, సాయంత్రం కల్లా వెళ్ళి సాకల్యాలో మెటీరియల్ కూడా దొరికిపోయింది అనమాట. సాకల్యాను సమ్ వేరే ఎనీ అదర్ స్టోర్ లైట్గా పసుపు మార్కులు ఉన్నాయి. బట్ స్టిల్ ఐ కెన్ రీవేర్ దిస్ శారీ అనమాట. నేను వేసుకున్న ఫొటోస్ పెడతాను. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, లైక్ లెమన్ ఎల్లో కలర్. ఆ రోజు నా మేకప్ కూడా చాలా బాగా కుదిరింది అన్నారు కానీ నాకు అసలు ఫుల్ ఫోటో తీసుకోవడానికి అవ్వలేదండి. ఈ కలర్ నాకు బాగా సూట్ అయిందని చాలామంది చెప్పారు. ఇది వచ్చేసి జార్జెట్లోనే కొంచెం హై క్వాలిటీది ఏదో అనమాట. జార్జెట్ యాక్చువల్లీ మెటీరియల్కే వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువైంది. అండ్ ఇది కూడా నేను హౌసెస్ వస్తుకి శ్రవంతి దగ్గర చేపించాను అనమాట. ఈ బార్డర్ అంతా కూడా కొంచెం వెనక్కి పెట్టిన ఈ పర్ల్ బార్డర్, ఇది వచ్చేసి ప్యూర్ పర్ల్ బార్డర్ ఎంచుకున్నాను. నాకు ఎందుకంటే ఇలాగా ప్లెయిన్ శారీస్కి ఇలాగ బార్డర్ వేసుకొని సింపుల్గా వేసుకుని శారీస్ యాక్సెసరీస్ బాగా చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి హ్యాండ్మేడ్ యాక్సెసరీస్ చేయించుకున్నాను ఆ రోజు. అండ్ బార్డర్ వచ్చేసి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి శారీకి ఎండ్లో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అంటే పెళ్ళికూతురు ఫంక్షన్కి ముందు కూర్చున్నది వచ్చేసి ప్లెయిన్ జార్జెట్ శారీ. అది మమ్మీ ర్యాండమ్గా ఇక్కడికో మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు
బాగుందని తీసుకుంది. చాలా వరకు నా బట్టలు అంతే. మమ్మీ ర్యాండమ్గా వెళ్ళి ఏదో స్పెసిఫిక్గా ఫంక్షన్ ఉంది వెళ్ళి కొనుక్కోవాలి అలా కొనుక్కునే కాదనమాట. సరదాగా వెళ్ళినప్పుడు నచ్చితే కొనేసుకుంటూ ఉంటాం. అందుకని కొన్నిసార్లు మీరు ఎక్కడ కొన్నారు అన్నప్పుడు ఫ్రీజ్ అవుట్ అవుతూ ఉంటుంది నా బ్రెయిన్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. వీడియో ఎలా నచ్చిందో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందో లేదో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంత ఎక్కువ ఖర్చు పెట్టేసానా అని అనుకోవద్దు, మళ్ళీ వేసుకుంటాను. నా అవుట్ఫిట్స్ అన్నీ నా షార్ట్ వీడియోస్లో వస్తున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ నా లాంగ్ వీడియోస్కి నా షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ లాంగ్ వీడియోస్కి కూడా అలాగే సపోర్ట్ చేయండి. మీరు కనుక అక్కడ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వచ్చేస్తుంది. సో అట్లీస్ట్ నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. That's it for this video. Channel lo manchi videos rabothunnayi. So please don't forget to like, share and subscribe to Life of Shanti. Tata.